పొద్దున్నే లేవాలంటేనే భయం వేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ లైఫ్‌తో డే అంతా ప్రొడక్టివిటీగా ఉందాం అనుకుంటాం. బట్ డే స్టార్ట్ కాకముందే డ్రైన్ అయిపోతాం. అలారం సౌండ్ వినడానికంటే ముందే ఈ టీమ్ సౌండ్ వినిపిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ లైఫ్‌లో డే అంతా యాక్టివ్‌గా ఉండాలి అంటే ఏదో ఒక రొటీన్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. లేచాక ఫోన్ తీసుకొని రీల్స్ చూద్దామని ఆ టెంప్టేషన్ ఉంటుంది. అబ్బా! హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మన డే హర్రీ బర్రీగా స్టార్ట్ అయ్యే ముందు ఏం చేస్తాను అనే దాని గురించి. అదే డార్లింగ్స్, మన మార్నింగ్ రొటీన్ గురించి. ఈ సాఫ్ట్వేర్ లైఫ్లో డే అంతా యాక్టివ్గా ఉండాలి అంటే ఏదో ఒక రొటీన్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మార్నింగ్ అంటే అందరికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. సమ్ పీపుల్ వేకప్ టు చేజ్ డ్రీమ్స్, సమ్ జస్ట్ టు సర్వైవ్ ద డే. నాకు మార్నింగ్ అంటే ఒక రీసెట్ బటన్ లాగా ఉంటుంది. ఎస్టర్డే ఏం జరిగినా టుడే మాత్రం ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. సింపుల్ అండ్ పీస్ఫుల్. డైలీ మార్నింగ్ 6కి లేస్తా. లేచాక ఫోన్ తీసుకొని రీల్స్ చూద్దామని ఆ టెంప్టేషన్ ఉంటుంది. అబ్బా! కానీ లేట్లీ నేను నా మార్నింగ్స్‌ని కామ్‌గా మెయింటైన్ చేస్తున్నా. సో దానికోసం లేచిన వెంటనే ఫస్ట్ నేను బెడ్‌ని క్లీన్ చేస్తా. ఎందుకంటే అలానే ఉంటే మళ్ళీ పడుకుంటానేమో అని భయం. మళ్ళీ లేజీగా ఉండకూడదు కదా! సో ఇక బెడ్ క్లీన్ చేశాక ఒక హాఫ్ బాటిల్ వాటర్ తాగుతా. బాడీ మొత్తం ఫ్రీ అవుతుంది. అలా బయటికొచ్చి కొద్దిగా ఫ్రెష్ ఎయిర్, అట్మాస్ఫియర్ అండ్ పక్షుల సౌండ్స్ వింటూ ఉంటే చాలా అంటే చాలా కూల్ అండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక బ్రష్ చేసి ఫ్రెష్ అవుతా. ఈ స్మాల్ రొటీన్ చేసేటప్పుడు నాకు నా టైం లాగా ఫీల్ అవుతా. ఏం హర్రీ ఉండదు, నో ప్రెజర్, జస్ట్ ఫ్లో విత్ ద మార్నింగ్ అంతే. ఇంకా అలా ఫ్రెష్ అయ్యేలోపు మనకు జిమ్‌కి టైం అవుతుంది. మార్నింగ్ రొటీన్‌లో డే అంతా యాక్టివ్‌గా ఉంటాను అంటే నా సీక్రెట్ వచ్చేసి ఈ జిమ్మే. సో ఇక ప్రీ వర్కౌట్‌లో బ్రెడ్ అండ్ పీనట్ బటర్ అలాగే ఒక కప్ బ్లాక్ కాఫీ తాగుతా వితౌట్ షుగర్. మీలో నా వీడియోలో ఎవరైనా జిమ్‌కి వెళ్ళే వాళ్ళు చూస్తుంటే మీ ప్రీ వర్క్ రొటీన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకే. ఇక లెట్స్ గెట్ రెడీ ఫర్ ద జిమ్. ఈ షూస్ ఏమో కల్ట్‌లో మెంబర్‌షిప్ తీసుకున్నప్పుడు ఒక వోచర్ అయితే వచ్చింది మనకి. ₹1000ది. అది పెట్టి ఈ షూస్ కొన్నా. ఇక మనం జిమ్‌కెళ్ళిపోదాం. లెట్స్ గో. సో టుడే వర్కౌట్ వచ్చేసి పుల్ వర్కౌట్. ఐ మీన్ బ్యాక్ అండ్ బైసెప్. సింపుల్ బట్ పవర్ఫుల్. నేను టోటల్‌గా 7 ఎక్సర్‌సైజెస్ అయితే పెట్టుకుంటాను ఈ బ్యాక్ అండ్ బైసెప్స్‌కి. ఫస్ట్ బ్యాక్‌తో అయితే స్టార్ట్ చేశాను. స్మిత్ మిషన్ బెంట్ ఓవర్ రోయింగ్ అయితే చేశాను. దాంతో 3 సెట్స్ వచ్చేసి 15 కేజీస్‌తో మొత్తం 3 రెప్స్ అయితే చేశాను. అండ్ ప్రతి సెట్‌కి వచ్చేసి 12 రెప్స్ అయితే చేశాను. కొద్దిగా చేసే ప్రాసెస్ రాంగ్ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి డార్లింగ్స్. ఎందుకంటే ఇంకా నేను బిగినరే కదా! సో మీలో ఎవరైనా బాగుంటే అది నేను కరెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి లాట్ బోల్ డౌన్ చేశాను. అది కూడా 3 సెట్సే సేమ్. సో 12 రెప్స్ ప్రతి సెట్‌కి. సో అన్ని ఎక్సర్‌సైజ్ వీడియోనైతే తీయలేదు. జస్ట్ మజిల్‌కి ఒక 2 తీసా. ఓకే దెన్ నెక్స్ట్ గో ఫర్ ద బైసెప్. బాడీలో మన బైసెప్ బాగా కనిపిస్తే మన కట్‌ఔట్ గాని, మన అవుట్‌ఫిట్ గాని కరెక్ట్‌గా సూట్ అయిపోతుంది. సో వన్స్ జిమ్ అయ్యాక పోస్ట్ వర్కౌట్‌లో ఓట్స్ మీల్ తీసుకుంటా. ఓట్స్‌లో మిల్క్, డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్ అలాగే బనానా విత్ హనీ కలుపుకుంటా. యాక్చువల్లీ వీక్ డేస్‌లో ఆఫీస్‌కి పోతే ఆఫీస్ మిల్క్ యూజ్ చేస్తా. సో మనకు కూడా మనీ సేవ్ అయితాయిగా. సో ఈ రోజు అయితే మనం ఆఫీస్‌కి వెళ్ళలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. అందుకే రూమ్‌లోనే మిల్క్ బాయిల్ చేసుకున్నా. ఎనీవే దట్స్ మై పోస్ట్ వర్కౌట్ మీల్ అండ్ అలాగే మార్నింగ్ మీల్ కూడా. దట్స్ ఆల్ డార్లింగ్స్. దిస్ ఈస్ మై మార్నింగ్ రొటీన్. ఎనీవే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ మార్నింగ్ రొటీన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి డార్లింగ్స్.